అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ గ్రామాన వెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే స్థానిక సంస్థల దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ జెండా 2 సార్లు ఎగరవేయడం దానికి అందరికీ కూడా కలిసొచ్చే అంశంగా బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా బీజేపీ గ్రామాన వెళ్లేందుకు సిద్ధమైంది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అందులో ఇప్పటికే నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను కైవసం చేసుకుంది. మరోవైపు నిజామాబాద్ రూరల్లో కూడా బీజేపీ అత్యధికంగా ఓట్లు రావడం దానికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా బీజేపీ స్థానిక సంస్థలో కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. మరోవైపు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా కైవసం చేసుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలు సాగిస్తుంది. మరోవైపు ఏదైతే చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 85,000 ఓట్లకు పైగా రావడం దానికి అంతటికి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అత్యధికంగా కామారెడ్డిలో 2 ఉద్దండులను ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డికి దక్కిన నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో కూడా బీజేపీ గ్రామీణ స్థాయిలో ఓట్లను కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో బీజేపీ గ్రామాన స్థానిక సంస్థల్లో జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా బీజేపీ ముందుగా గ్రామాన వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో గతంలో చూసుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అరుణతార ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువజన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకు ఖచ్చితంగా ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లాలో పూర్తిగా పట్టు సాధించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. అందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో గ్రామాన బీజేపీ సమాయత్తం చేసేందుకు కార్యకర్తలను సిద్ధం చేసేందుకు పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో బీజేపీ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి. మరోవైపు బాన్స్వాడ నియోజకవర్గంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో వెళ్లేందుకు సమాయత్తం అవుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ ముందు వరుసలో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల కంటే బీజేపీ రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు బీజేపీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే దిశగా ఆ ప్రాంతంలో 2 నేతలు పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో వెళ్లేందుకు సిద్ధమైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పటికే స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో పూర్తిగా కార్పొరేటర్లను గత కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో మరోవైపు ఈసారి కూడా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు జరిగితే పూర్తి స్థాయిలో మున్సిపల్ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ ఆ ప్రాంతానికి చెందినవాడు, ఆయన ఆ ప్రాంతం నుండే ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలు కావడం దానికి అంతటి కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీజేపీ పాగా వేసేందుకు సిద్ధమవుతుంది. స్థానిక సంస్థలు ఆర్మూర్లో ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా భారీగా మెజార్టీ రావడం దానికి అందరికీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థలే దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతామని చెప్పి బీజేపీ శ్రేణులు ముందుకెళ్తున్నాయి. అదే మరోవైపు బాల్కొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు రావడం ఆ ప్రాంతాల్లో గ్రామీణ స్థాయిలో బీజేపీ ఇప్పటికే వ్యాపించింది. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో బీజేపీ స్థానిక సంస్థలో కైవసం చేసుకునే దిశగా ప్రయత్నిస్తారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకునే జెడ్పీ, అదేవిధంగా ఎంపీపీలు, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో సర్పంచులు పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులే ఉండే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.